సరూర్ నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణిపై సీసీఎస్లో కేసు నమోదైంది. సోషల్ మీడియాలో మంత్రి కేటీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేశారని టీఆర్ఎస్ నాయకులు ఫిర్యాదుతో పోలీసులు ఆమెకు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 4వ తేదీన సీసీఎస్కు రావాలని శ్రీవాణిని ఆదేశించారు. టీఆర్ఎస్ సోషల్ మీడియాలో పనిచేసే సిబ్బంది తనపై తప్పుడు కేసు పెట్టారంటూ కార్పొరేటర్ శ్రీవాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా మంత్రి కేటీఆర్పై విమర్శలు చేయలేదని కార్పొరేటర్ శ్రీవాణి తెలిపారు. కేటీఆర్పై తాను చేసిన విమర్శలకు సంబంధించిన వీడియో ఇప్పటికీ తన సోషల్ మీడియాలో ఖాతాల్లో ఉందని, తానేమీ తప్పు చేయలేదని వివరణ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను ప్రశ్నిస్తున్నందుకే తనపై టీఆర్ఎస్ నాయకులు కేసు పెట్టారని మండిపడ్డారు. శాంతి భద్రతలు దెబ్బతిని చాలా సొసైటీలో డిస్టర్బెన్సెస్ అవుతాయంట. తెలంగాణ ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. నేను పోస్ట్ చేసిన వీడియో ఇప్పటికీ నా సోషల్ మీడియా అకౌంట్స్లలో ఉంది. నేను అన్నది ఏంటంటే, కేటీఆర్ ఈ మధ్య టాలీవుడ్ బాలీవుడ్ బాగా తిరుగుతున్నాడు, సినిమా తీసుకుందాం అనుకున్నాడేమో, వాళ్ళ అయ్యతో మాట్లాడి ఫామ్ హౌస్ లో సినిమా తీసిండు, విచ్ ఇస్ అ ఫ్లాప్ మూవీ అని కమెంట్ చేశా. దీనివల్ల గొడవలు అయిపోతాయంట, శాంతి భద్రతలు దెబ్బతింటాయంట. దానికి వీళ్ళు నా మీద కేసు పెట్టిండు. నేను కేవలం టీఆర్ఎస్ చేస్తున్న తప్పులని ప్రశ్నిస్తున్నా అని చెప్పి మా బీజేపీ వాళ్ళని భయభ్రాంతులు చేయాలని చెప్పి ఇట్లాంటి పిచ్చి పిచ్చి కేసులు పెడుతున్నారు. ఇంతకు ముందు మహేశ్వరంలో నా డివిజన్ లో ఒక ప్రాబ్లం అయిందని చెప్పి నేను మాట్లాడినందుకు అప్పుడు సబితా ఇంద్రారెడ్డి కేసు పెట్టించింది. ఇప్పుడు ఏమైనా కేటీఆర్ మినిస్టర్